ఇక్కడ స్టేషనరీలో రౌండర్ కూడా కుదిరితే తీసుకెళ్ళచ్చు. ఫ్లోరల్ డయాగ్రామ్ వేయడానికి ఒక ఏరియాలో ఎంత వేయాలి, ఈ లెవెల్లో ఏదో ఒకటి వస్తుంది. అది ఫస్ట్ క్వశ్చన్. చూసుకొని రాయండి. చూడండి, ఐడెంటిఫికేషన్కి ఒక మార్క్ ఉన్నది అన్నప్పుడు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి రాసేసండి. దాని గురించి తెలియపోయినా ఓకే, మీకు మొత్తం ఈఎఫ్సెట్, నీట్, ఇంకా ఐపీ సెషన్స్ లింక్స్, ఇంకా వాటి పీడిఎఫ్స్ అన్ని ఒకే దగ్గర దొరికిపోతాయి. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ కింద వెళ్ళి ఆ లింక్ని చెక్అవుట్ చేసుకోండి. బయాలజీ చీట్ షీట్ అని ఉంటుంది. సో విత్ దట్ లెట్ us గో ఫార్వర్డ్ విత్ ద సెషన్. అన్నిటికన్నా ఫస్ట్ మనం పేపర్ ఇవాల్యుయేషన్ ఏదైతే స్కీమ్ ఉన్నదో దాని గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఒక బేసిక్ ఐడియా రావాలి కదా పేపర్ ఎలా ఉంటుందని. ఫస్ట్ మనం బాటనీ చేద్దాం, దాంతో జువాలజీ చేస్తాం. ఓకే, ఫస్ట్ బాటనీ నుంచి మొదలెడదాం. బాటనీ ఏదో 2 పేపర్లు మనకి 30 మార్క్స్దే వస్తుంది అన్న. ఇప్పుడు ఈ 30 మార్కుల పేపర్లు ఏదైతే ఉందో, 30 మార్కుల పేపర్ ఏదైతే ఉందో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్గా మీరు డిస్క్రైబ్ చేయాలి. చూడండి, మీకు టోటల్గా మీకు యాక్చువల్గా చెప్పుకున్నట్లయితే మనకి 5 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ నెంబర్ 1 సెక్షన్ ఏ ఒకటి, నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 2 ఒకటి, క్వశ్చన్ 3 ఓకే, క్వశ్చన్ 4, ఇంకా మనకి క్వశ్చన్ నెంబర్ 5. టోటల్గా 5 ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ 5 ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనకి 5వది రికార్డ్ ఇంకా హెర్బేరియం అంతే. రైట్, సో దీంట్లో మీకు చేయాల్సింది ఏమీ లేదు, రికార్డ్ చక్కగా రాసుకొని వెళ్ళాలి. ఇంకా హెర్బేరియం ఏదైతే ఉందో దాంట్లో మినిమం 15 హెర్బేరియం షీట్స్ ఉండాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఈ హెర్బేరియం షీట్స్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. కానీ అప్పుడప్పుడు మీరు ప్రిపేర్ చేసుకోలేదు అంటే మీ ఫ్రెండ్స్ అయినా లేదంటే మీ సిబ్లింగ్స్ అయినా ఓకే, లేదు అంటే మార్కెట్లో కొంతమంది హెర్బేరియం షీట్స్ చేసి అమ్ముతారు, కానీ కొనుక్కుంటున్నప్పుడు జాగ్రత్తగా కొనుక్కోండి వాటిని. ఓకే, దాంట్లో మీరు ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో 3 ఫ్యామిలీస్ ఉంటాయి మనకి, ఫ్యాబేసి, సొలనేసి, ఇంకా లిలియేసి. ఈ 3 ఫ్యామిలీస్ ప్లాంట్స్ 5 అందులో ఉండాలన్నమాట. 5 ఈచ్ ఉండాలి. ఓకే, అది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ విషయం గుర్తుపెట్టుకుంటారు. ఓకే రైట్, సరే. సో ఇది మనకి 2 మార్క్స్ క్యారీ చేస్తుంది హెర్బేరియం, 5 మార్క్స్ మనకి రికార్డ్ క్యారీ చేస్తుంది. సో లోపలికి వెళ్ళగానే 7 మార్క్స్ మీకు అక్కడే అయిపోతాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వైవా ఉండదు మీకు, వెదర్ మీకు బాటనీ అవనండి, జువాలజీ అవనండి, మీకు ఫిజిక్స్ లో లాగా వైవా ఉండదు ఇక్కడ. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో 7 మార్కులు ఇక్కడే కంప్లీట్ అయిపోతే ఇది మీరు చక్కగా చేసుకొని వెళ్ళారంటే. డయాగ్రామ్ రాసినప్పుడు మీరు ఆల్రెడీ రాసే ఉంటారు కాబట్టి మీకు తెలుసు దట్ ఏదైతే థిక్ షీట్ ఉందో దాని మీద మీరు డయాగ్రామ్ వేయాలి, థిన్ షీట్ లో మ్యాటర్ వేయాలి, అయిపోయింది. సరే, ఇప్పుడు డయాగ్రామ్స్ మీరు పెన్సిల్తో వేసే ఉంటారు, అందుకే మీరు పెన్ను, పెన్సిల్, ఇరేజరు, స్కేలు, షార్ప్నరు, స్కేల్ ఏది ఉన్నా కూడా ఇవన్నీ మీరు యాక్చువల్గా మీ ఓన్ మీరు తీసుకొని వెళ్ళాలి. బాటనీ ప్రాక్టికల్స్ కి అడిషనల్ గా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే పిన్స్ తీసుకెళ్ళాలి. ఓకే, సేఫ్టీ ఒక చిన్న ఈ పేపర్ పిన్స్ ఉంటాయి కదా, అది, ఫోర్సెప్స్, పాయింట్ ప్రెస్, ఓకే, వాచ్ గ్లాస్ ఏదైతే ఉంటుందో అది అబ్జర్వ్ చేయడానికి. ఓకే, దాని తర్వాత మిగతా ఏవైతే చిన్న చిన్న మెటీరియల్స్ ఉంటాయి నేను చెప్పేస్తాను, అవన్నీ మీకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే వేరే టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి సెక్షన్ 3లోని 3rd క్వశ్చన్లోని, అక్కడ నేను మీకు చెప్పేసిస్తాను. ఇది వచ్చేసి నాన్న మనకి మెయిన్ క్వశ్చన్స్. ఇప్పుడు మీకు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు యాక్చువల్గా క్వశ్చన్ నెంబర్ 3 నుంచి స్టార్ట్ చేపిస్తారు. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 3 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఎక్స్పెరిమెంట్ అనమాట. నేను మీకు పెద్ద చేస్తున్నాను సో దట్ మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. సో సెక్షన్ ఎక్స్పెరిమెంట్ ఇదే సి ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. దీంట్లో మీరు ఫస్ట్ వెళ్ళగానే మీకు ఇదే చేపిస్తారు. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే చాలా సార్లు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అని వాళ్ళకి అనిపించినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 ఒక పక్క, క్వశ్చన్ నెంబర్ 2 ఒకరికి, క్వశ్చన్ నెంబర్ 3 ఒకరికి చేయమంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కటి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు అనమాట. అలా లేదు అంటే క్వశ్చన్ నెంబర్ 3 చేయించమంటారు. నార్మల్ గా రికమెండెడ్ ఏంటంటే యాక్చువల్ గాను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చేయించండి అంటారు. ఇప్పుడు మీకు వస్తున్న ఎక్స్టర్నల్ పూర్తిగా డిసైడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి అన్న, ఎక్స్టర్నల్ ఎవరైతే ఉన్నారో ఇది మైండ్ లో పెట్టుకునే వెళ్ళండి దట్ దే విల్ బి స్ట్రిక్ట్. ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు మీకు ఎక్స్టర్నల్ ఎవరైతే బయట నుంచి వస్తారు. ఓకే, అండ్ దే కెన్ కమ్ ఫ్రమ్ అ ప్రైవేట్ కాలేజ్ ఆర్ అ గవర్నమెంట్ కాలేజ్. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ నుంచి వస్తే మాత్రం కొంచెం పర్లేదు, కానీ గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు ఆ గవర్నమెంట్ కాలేజ్ సెటప్ కి అలవాటు పడి ఉంటారు. సో వాళ్ళు మైండ్ సెట్ లో ఉంటారు, వాళ్ళు కష్టపడే గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు ఆ మైండ్ సెట్ లోనే ఉంటారు, వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటారు కొంచెం. ఇంకొక విషయం రెండోది ఏంటంటే మీకు స్క్వాడ్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు. అండ్ రూల్ లేదు, మీరు రాసిన రోజు రారేమో అనుకొని ఎప్పుడైనా వస్తారు. సో అందుకే మీ పని మీరు చేసుకోవడంలో ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఇంకోళ్ళని మీరు మెటీరియల్స్ అడగడమైనా అవన్నీ చేయకుండా ఉండాలంటే నేను చెప్పిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకొని వెళ్ళాలి. ఓకే, అది డన్ అయింది. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ మనకి ఎక్స్పెరిమెంట్ సిలో 4 ఎక్స్పెరిమెంట్లు వస్తాయి విచ్ ఐ వాంటెడ్ టు షో. ఓకే రండి, నేను మీకు ఆ 4 ఎక్స్పెరిమెంట్లు చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు ఏదైతే ఎక్స్పెరిమెంట్ సి చేస్తారో మీకు టోటల్ గా 4 వస్తాయి నన్ను. ఒకటి ఆస్మోసిస్ బై పొటాటో ఆస్మోస్కోప్. అంటే మీకు ఏం చేయమంటారంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక దుంప ఉంటుంది. ఓకే, ఆ దుంప ఏదైతే ఉందో దాన్ని తొక్క తీయాలి, తొక్క తీసి దాంట్లో యాక్చువల్గా ఒక డిప్రెషన్ క్రియేట్ చేయాలి. దాన్ని సాల్ట్ సొల్యూషన్ లో పెట్టాలి, ఒక పెన్ పెట్టేసి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సాల్ట్ సొల్యూషన్ హైపర్టానిక్ కాబట్టి
మనకి నీళ్ళలో పెట్టి సాల్ట్ సొల్యూషన్ హైపోటానిక్ కాబట్టి ఏమవుతుంది చెప్పండి. మనకి పొటాటోలో స్టార్చ్ ఉంటుంది, ఇక్కడ అది వాటర్ పొటెన్షియల్ యాడ్ చేస్తుంది, అక్కడ సొల్యూషన్లో పెడతాము. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉన్నదో దీంట్లో మనకి పొటాటోలోకి కొంచెం నీళ్ళు ఎంటర్ అవుతాయి అనమాట నీళ్ళలో పెట్టినప్పుడు. దాన్ని మనం పొటాటో ఆస్మోస్కోప్ అంటాము. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ మీరే చేయాలి, స్టూడెంటే చేయాలి. ఇదేనా రావచ్చు, ఇప్పుడు అందరికీ ఇదే వస్తుందని కాదు, ఒక్కొక్కరికి ఒక్కటి ఇస్తారు. నేనేం చేశానంటే నేను పేపర్ క్రోమాటోగ్రఫీ మెథడ్ చేశాను, అన్ని చెప్తాను నేను. సో ఆస్మోస్కోప్ ఒకటి వస్తుంది. రెండోది ఇంకోటి ఏంటంటే మీకు ఇదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైతే మీకు ఏది ఇస్తారో డిసైడ్ చేస్తుందో అదేంటి అంటే బేసిక్ గా మనకి ఏదైతే మెటీరియల్స్ మీ ఇంటర్నల్స్ పెట్టారో మీ కాలేజ్ లో ఎవరైతే ప్రొఫెసర్లు లేదంటే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు సపోజ్ ఓన్లీ పొటాటో ఆస్మోస్కోప్ కు మాత్రమే మెటీరియల్స్ పెట్టారనుకోండి, ఫస్ట్ వాళ్ళని వచ్చి తిట్టేస్తారు, అదేంటి అది మాత్రం ఎలా పెట్టారు, అన్ని పెట్టాలి కదా అని. తర్వాత ఏం కుదరదు అంటే ఊరుకొని ఆ పొటాటో ఆస్మోస్కోపే అందరికి ఇవ్వండి అంటారు, కానీ ఛాన్సెస్ తక్కువ, అన్ని పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాస్మోలైసిస్ స్టడీ చేయడం, ఎపిడర్మల్ పీల్ ఆఫ్ లీఫ్. దీనికోసం ఏం చేయాలంటే ఏదైతే యాక్చువల్గా ఈ రియో ఇంకా ట్రాసెంటీషియా లీవ్స్ ఉన్నాయో, ఓకే, అది మీకు 20% సూక్రోజ్ లేదంటే సోడియం సొల్యూషన్ ఇది మీకు ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మిగతాదంతా మీరే చేయాలి. ఓకే, ప్లాస్మోలైసిస్ జరుగుతున్నది అన్నది చూపించాలన్నమాట. మూడోది ట్రాన్స్పిరేషన్ బై కోబాల్ట్ క్లోరైడ్ పేపర్. కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ఏదైతే ఉన్నదో దాంట్లో కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా మీకు లెక్చరర్సే చేసిస్తారు అడ్వాన్స్ గాను. మీరు యాక్చువల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాని మీద వాష్ గ్లాస్ పెట్టి దాని రబ్బర్ చుట్టి లీఫ్ కి అలా వదిలేయాలి. దాని తర్వాత ఏమవుతుందంటే ట్రాన్స్పిరేషన్ జరిగినప్పుడు ఆ కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ఏదైతే ఉందో అది వాటర్ ని ట్రాప్ చేసేస్తుంది, దానివల్ల దాని కలర్ మారుతుంది. అదే ఎక్స్పెరిమెంట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఫైనల్ గా మనకి స్టూడెంట్స్ యాక్చువల్గా స్టూడెంట్స్ పర్ఫార్మే చేయాలి. వాళ్ళు యాక్చువల్గా కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ప్రిపేర్ చేయగలరు, వాళ్ళే మీరు మాకు ఎగ్జామ్లో వెళ్ళి మీకు ప్రొవైడ్ చేయాలి వాళ్ళు. లాస్ట్ వచ్చేసి సెపరేషన్ ఆఫ్ లీఫ్ పిగ్మెంట్స్ ఆర్ క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్. ఇది చాలా ఈజీ. ఓకే, దీంట్లో ఏం లేదు, ఏదో ఒక ఆకు తీసుకోవాలి, దాని శుభ్రంగా ఎస్టోన్ సొల్యూషన్ లో మోటరింగ్ పెస్టల్తో దంచాలి, దాని ఏదైతే సొల్యూషన్ వస్తుందో ఓకే దాంట్లో ఒక చిన్న డ్రాప్ మాత్రం మనకి క్రోమాటోగ్రఫీ పేపర్ ని సొల్యూషన్ లో పెట్టాలన్నమాట. ఓకే, పెట్టిన తర్వాత దాంట్లో ఒక డిప్రెషన్ క్రియేట్ చేసి దాంట్లో డ్రాప్ వేసి వదిలేయాలి. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద మాలిక్యులర్ వెయిట్ మనకి వేరే వేరే పిగ్మెంట్స్ మనకి వేరే వేరే లెవెల్స్ లోని క్లాసిఫై అవుతాయి. ఓకే, సో దాన్ని మనం పేపర్ క్రోమాటోగ్రఫీ అంటాం. నేను మన డయాగ్రామ్స్ కూడా వాటన్నిటితో చూపిస్తాను, యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఇది వచ్చేసి ఎక్స్పెరిమెంట్ తో మాత్రమే చెప్పాను నేను. దీనికే మనకి యాక్చువల్గా ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే దీనికి ఒక్కదానికే మీకు వచ్చేసి చూసుకున్నట్లయితే 1 minute ఆపుతారు. దీనికే మీకు వచ్చేసి ఓకే 1 minute, దీనికే మీకు వచ్చేసి ఈ ఎక్స్పెరిమెంట్ అందరికి 6 మార్కులు ఉంటాయి. ఓకే, ఈ 6 మార్కుల్లో మీకు 3 మార్కులు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇస్తారు. బాగా చేయాలి మీరు బాగా చేస్తే 3 మార్కులు పడిపోతాయి. దాని తర్వాత మీకు పేపర్ దొరకగానే ఏం రాయడం మొదలెట్టేసండి, ఎందుకంటే మీకు పొటాటో చేపిస్తారు, ప్లాస్మోలైసిస్ చేపిస్తారు, క్రోమాటోగ్రఫీయో కోబాల్ట్ క్లోరైడ్ తెలిసిపోతుంది మీకు. సో ఫస్ట్ మీరు ఏం రాయడం మొదలెట్టండి, వెళ్ళగానే మీకు ఇస్తారు పేపర్, బుక్లెట్ ఇచ్చేస్తారు. ఏం రాయడం మొదలెట్టి ప్రిన్సిపల్ అబ్జర్వేషన్ ఇంక ఇన్ఫరెన్స్ కోసం జాగా అవుతుందండి. మీరు ముందే రాస్తారు అనుకోండి, బట్టి పట్టు వచ్చారు, మీకు ఆల్రెడీ ఏదో ఎక్స్పెరిమెంట్ మీకు ఏదో తెలిసినట్టు రాస్తారని మీకు మార్క్స్ కట్ చేసి పడేస్తారు అక్కడ. సో రాయకండి, అబ్జర్వేషన్ ఇంక ఇన్ఫరెన్స్ రాయకండి. ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత అబ్జర్వేషన్ ఇంక ఇన్ఫరెన్స్ రాయండి. ఇంకా ప్రిన్సిపల్ రాసిన తర్వాత వెళ్ళి సైన్ చేయించుకొని రమ్మంటారు కొన్ని చోట్లయితే మీకు. సో ప్రిన్సిపల్ వచ్చి రాస్తండి. ఓకే, ఎందుకంటే మీరు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ మీకు తెలుసుందా లేదా అని చెక్ చేయడానికి అనమాట అదంతాను. ఓకే, సో పొటాటో ఆస్మోస్కోప్ ఇచ్చారంటే దాన్ని ప్రిన్సిపల్ రాయాలి, ప్లాస్మోలైసిస్ కాదు. సో అందుకే అది చెక్ చేస్తారు, సైన్ పెడతారు, అప్పుడు వెళ్ళి మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి, మొదలెట్టాలి. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ ఇన్ ఇన్ఫరెన్స్ రాసేసి పెట్టేస్తారు, దానికి వాళ్ళు తర్వాత మార్కులు వేసుకుంటారు ఇంకా. ఓకే, అయింది. నెక్స్ట్ వచ్చేసి మీరు యాక్చువల్లీ ఇక్కడ మనకి డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. కి 1/2 మార్కు, ప్రిన్సిపల్కి 1 మార్కు, అబ్జర్వేషన్కి 1 మార్కు, ఇంక ఇన్ఫరెన్స్ లేదంటే రిజల్ట్కి 1 మార్క్ అనమాట. డన్, అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే వస్తుంది ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టెక్నికల్ డిస్క్రిప్షన్ అనమాట. ఇది వచ్చేసి మీకు మార్ఫాలజీ నుంచి వస్తుంది ఈ క్వశ్చన్. మార్ఫాలజీలో వచ్చిన ఈ క్వశ్చన్లో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీంట్లో మీకు ఏంటంటే ఒక ట్విగ్ ఇస్తారనమాట. ఈ ట్విగ్ మీకు సొలనేసి, లిలియేసి లేదంటే ఫ్యాబేసీలో ఏదో ఒక ప్లాంట్ ఉంటుంది. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఫస్ట్ రాయాలి. సొలనేసి ఇదైతే ఫస్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ లో రూట్, స్టెమ్, లీఫ్ అవన్నీ రాస్తారు. లీఫ్ లో అయితే వెనేషన్ అవన్నీ రాస్తారు, రూట్ లో స్టెమ్ లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే అవి రాస్తారు. దాని తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్ కి వచ్చేసి క్యాలిక్స్, కొరల్, ఆండ్రీషియం, గైనీషియం రాస్తారు. ఫ్యామిలీ ఐడెంటిఫై చేస్తారు. సో వీటిలో చూసుకున్నట్లయితే వెజిటేటివ్ క్యారెక్టర్స్ కి 1 మార్కు, ఫ్లోరల్ క్యారెక్టర్స్ కి 2 మార్కులు, ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ 1 మార్కు, ఫ్లోరల్ ఫార్ములా ఇంకా ఫ్లోరల్ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్, 1/2 మార్క్ వాటికి ఉంటుంది. ఇంకా లాస్ట్ లో డయాగ్రామ్ మీరు లేబుల్ చేయాలి, దానికి ఒక 1/2 మార్కు, ట్విగ్ ఏదైతే ఉందో దానిది
ఓకే, ఏదైతే ట్విగ్ దొరికిందో దాంట్లో ట్విగ్ ఒక డయాగ్రామ్ వేయాలి, రఫ్ డయాగ్రామ్ వేసి దాన్ని కూడా ఒకసారి లేబుల్ చేస్తే హాఫ్ మార్కు. ఇంకా ఫ్లవర్ది ఏదైతే లాటరల్ సెక్షన్ ఉందో దానికి ఒక హాఫ్ మార్కు. సో ఇది మనకి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మీకు ఇస్తున్న ఫ్లవర్లు ఏవైతే ఉన్నాయో 3 ఫ్లవర్లు ఇస్తారు మీకు. ఓకే, ఆ 3 ఫ్లవర్లు ఏంటంటే ఫ్యాబేసీ ప్లాంట్ నుంచి మీకు టెఫ్రోజియా ఇస్తారు అనమాట, టెఫ్రోజియా పర్ప్యూరియా ఇస్తారు. సొల్నేసీలో దత్తూరా మెటల్ ఇస్తారు. నాకు యాక్చువల్గా దత్తూరానే వచ్చింది, నేను చేసినప్పుడు నాకు దత్తూరా మెటల్ ఫ్లవర్ వచ్చింది. లాస్ట్ లిలియేసీలో ఆలియం సపా ఇస్తారు. ఈ 3 ఫ్లవర్లు ఏదోటి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్కి వద్దాం. లెట్ us కమ్ టు ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఏం చేయమంటారంటే టీఎస్ ఆఫ్ ద గివెన్ మెటీరియల్. ఇదే మనకి యాక్చువల్ గాను డైకాట్ రూట్ లేదంటే మోనోకాట్ రూట్, డైకాట్ స్టెమ్ లేదంటే మోనోకాట్ స్టెమ్. అది మార్ఫాలజీ, అది టాక్సానమీ నుంచి వచ్చింది అది. ఓకే, మార్ఫాలజీ అది. ఇది వచ్చేసి అనాటమీ అనమాట. డైకాట్ లేదంటే మోనోకాట్ రూట్, డైకాట్ స్టెమ్ లేదంటే మోనోకాట్ స్టెమ్ది మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీకు మీకు స్టెమ్ ఇస్తారు. ఆ స్టెమ్ లోని మీరు అందుకే బ్లేడ్ తీసుకొని వెళ్ళాలి. బ్లేడ్ తీసుకొని చాలా థిన్ స్లైస్ కట్ చేయాలి. చాలా జాగ్రత్త నాన్న, బ్లేడ్ తో ఆడకండి, చాలా జాగ్రత్త కట్ చేయాలి. థిన్ ఎంత థిన్ కట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు స్లైడ్ ప్రిపరేషన్ లో అంత ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని స్లైడ్ ప్రిపేర్ చేసి అబ్జర్వ్ చేయాలి మైక్రోస్కోప్ లో. సో దీంట్లో కూడా అంతేనాన్న, మీరు ప్రిపరేషన్ చేసి ఐడెంటిఫికేషన్ చేసి దాంతో ఒక లేబుల్ డయాగ్రామ్ వేస్తే చాలు. దీంట్లో ఏములు ప్రిన్సిపల్లు అబ్జర్వేషన్లు ఏమీ చేయక్కర్లా. స్లైడ్ ప్రిపరేషన్ కి 3 మార్కులు, ఐడెంటిఫికేషన్ ఏంటది అని రాయడానికి దిస్ ఇస్ మోనోకాట్ రూట్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ రూట్, డైకాట్ స్టెమ్ రాస్తారు. దాని తర్వాత లేబుల్ డయాగ్రామ్ వేస్తారు. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసిన పాయింట్స్ ఏంటి, అన్నిటికన్నా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలిగిన పాయింట్ ఏంటంటే స్టెమ్ లో అయితే మీకు ట్రైకోమ్స్ కనిపిస్తాయి, రూట్ లో అయితే మీకు రూట్ హెయిర్స్ కనిపిస్తాయి. సో ఇదొకటి మీకు తెలిసిపోతుంది. అది కాకుండా మీకు రూట్ స్టెమ్ మీకు ఎలాగో తెలిసిపోతుంది. రూట్ అంటే మీకు రూట్ లా ఉంటుంది, స్టెమ్ అంటే స్టెమ్ లా ఉంటుంది. అది ఎలాగో మీరు చెప్పేస్తారు. ఇచ్చిన స్టెమ్ లేదంటే రూట్ డైకాటా మోనోకాటా చూడడానికి, డైకాట్ స్టెమ్ లో అయితే మాత్రం మీకు ఓపెన్ వాస్కులర్ బండల్స్ ఉంటాయి. అంటే అది కాకుండా వాస్కులర్ బండల్స్ ఒకే దగ్గర ఉంటాయి మీకు. ఓకే, ఒకే దగ్గర ఉంటాయి అన్ని డైకాట్ స్టెమ్ లో. మోనోకాట్ స్టెమ్ లో వాస్కులర్ బండల్స్ స్కాటర్ అయ్యి ఉంటాయి. మొత్తం మీకు టిష్యూ అంతట్లోని వాస్కులర్ బండల్స్ కనిపిస్తాయి. అది మనకి డిఫరెన్స్. అదే మనకి రూట్ లో చూసుకున్నట్లయితే రెండిట్లోని మనకి రేడియల్ వాస్కులర్ బండల్సే ఉంటాయి. ఓకే, రెండిట్లోని మనకి రేడియల్ వాస్కులర్ బండల్సే ఉంటాయి. కాకపోతే బేసిక్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఉన్నట్లయితే ఇక్కడ కూడా మనకి అలాగే ఉంటుంది, స్కాటర్డ్ గానే ఉంటాయి అనమాట. సో మన డైకాట్ రూట్ లోని మనకి వాస్కులర్ బండల్స్, ఇంకా మోనోకాట్ రూట్ లో వాస్కులర్ బండల్స్ బేసిక్ డిఫరెన్సెస్ చూసుకుంటారు, అయిపోతుంది. ఓకే సరే, దట్స్ ఇట్. డయాగ్రామ్ లేబుల్ చేస్తారు, దానికి కూడా మీకు ఒక 2 మార్క్స్ పడతాయి. సో ఏదైతే యాక్చువల్ గా మీరు చూసారో ఆ పర్టికులర్ ఏరియానే డయాగ్రామ్ వేయండి, సింపుల్ గా లేబులింగ్ చేసేసేయండి, అయిపోయింది. దీంతో మనకి 3 క్వశ్చన్లు కంప్లీట్ అయిపోయి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఏదైతే థర్డ్ క్వశ్చన్ ఉండేదో అది, దాని తర్వాత ఫస్ట్ ఇంకా సెకండ్ క్వశ్చన్లు అయిపోయి. ఈ క్వశ్చన్ లో 6 మార్క్స్. ఓకే, ఇంకా ఫస్ట్ క్వశ్చన్ లో వచ్చేసి మనకి 6 మార్క్స్. సో 6 6 6 ఎన్ని అయిపోయినా 3 క్వశ్చన్లు ఎన్ని అయిపోయి మనకి 6 3 18. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ 6 మార్క్స్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ నుంచి 6 మార్క్స్ వచ్చేసాయి, ఇక్కడ నుంచి కూడా 6 మార్క్స్ వచ్చేసాయి మనకి. ఓకే, లాస్ట్ వచ్చేసి మనకి 5 మార్కులవి స్పాటర్స్ ఉంటాయి. ఓకే, 5 మార్కులు స్పాటర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ స్పాటర్స్ కి ఏం చేస్తారు అంటే మీకు ఏం పెడతారంటే, ఓకే, వాటిని DEFGH అంటారు అనమాట. ఈ DEFGH అంటే బేసిక్ గా వాళ్ళు వేరే వేరే ప్లాంట్స్ ని స్పాటర్స్ గా పెడతారు మీకు. ఓకే, ఇవి యాక్చువల్ గా మైక్రోస్కోప్ లైనా కొన్ని పెట్టచ్చు, లేదంటే నార్మల్ గా ప్లాంట్ స్పెసిమెన్స్ పెట్టచ్చు. మీకు ఆల్రెడీ పిలిచి చూపిస్తారు ముందు రోజే, ఇవి పెట్టబోతున్నాం మేము చూసేసుకోండి అనేసి. ఎందుకంటే అవే మీరు రేపు వెళ్ళి ఐడెంటిఫై చేయాలంటారు. సో అందుకే మీకు పిలిచినప్పుడు చక్కగా బుద్ధిగా వెళ్ళిపోవాలి అప్పుడు. ఓకే, వీటికి డయాగ్రామ్స్ ఏం అక్కర్లేదు, జస్ట్ ఐడెంటిఫైకి 1 మార్కు, రీజన్ కు హాఫ్ మార్కు, ఒక్కొక్క దానికి 1 మార్క్ పడుతుంది అనమాట. టోటల్ 5 మార్క్స్. టోటల్ గా ఇప్పుడు 30 మార్క్స్ అయిపోయి. 18 మార్క్స్ అక్కడ, 5 మార్క్స్ 23 ఇక్కడ, 7 మార్క్స్ రికార్డింగ్ హర్బేరియం కి 30 మార్క్స్. ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసి ముందుకెళ్ళినట్లయితే, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముందుకెళ్ళినట్లయితే మీకు యాక్చువల్ గాను ఏ పర్టికులర్ యాక్చువల్ గా చూపిస్తారో అది చూద్దామండి. మీకు ఏమి ఇస్తారో చూద్దామండి. సో మనకి డీలో వచ్చేసి మార్ఫాలజీ ఇస్తారు. స్టోరేజ్ రూట్ తో సంబంధించి క్యారెట్ పెడతారు, మీ స్టోరేజ్ రూట్ అతను రాస్తారు, క్యారెట్ అని ఐడెంటిఫై చేస్తారు. దాని తర్వాత బ్యాండా ఎపిఫైటిక్ రూట్స్, దాని తర్వాత నాడ్యులర్ రూట్స్ లో ఎరాకిస్, రైజోమ్ లో జింజరు, అల్లం పెడతారు, కార్మ్ లో చామదుంప పెడతారు, స్టెమ్ ట్యూబర్ లో దుంప, బల్బ్ లో ఆనియన్. ఓకే, స్టెమ్ టెండ్రిల్ అయితే పాసిఫ్లోరా పెడతారు. థాన్స్ అనుకోండి బౌగెన్ విలియా పెడతారు. ఆఫ్సెట్స్ అనుకోండి పిస్టియా, పిల్లోక్లేడ్ అయితే ఓపెన్షియా, ఫిల్లోడ్ అయితే అకేషియా, ఇలాంటివన్నీ శాంపిల్స్ పెడతారు. ఇది వచ్చేసి మీకు దాని తర్వాత రీప్రొడక్టివ్ లీవ్స్ లో వచ్చేసి బ్రయోఫిలం, ఇవన్నీ ఉంటాయి మనకి. ఇలాగా మనకి బోల్డ్ అన్ని ఉన్నాయి, ఇక్కడ DEFGH అన్ని ఉన్నాయి, ఇక్కడ అన్ని లిస్ట్ లో ఉన్నాయి. ఇది కావాలంటే నేను మీకు PDF షేర్ చేస్తాను. ఇందులో మనకి ఏవే వస్తాయో కూడా చెప్పేస్తాను నేను. మెయిన్ గా మనకి ఇవన్నీ ఇస్తారు కదా, ఒకటి మార్ఫాలజీ,
మార్ఫాలజీలో ఇస్తారా? మార్ఫాలజీ తర్వాత రీప్రొడక్టివ్ మార్ఫాలజీలో కూడా ఇస్తారు. ఇన్ఫ్లోరసెన్స్లు, ఫ్లవర్స్, ఇంకా ఫ్రూట్స్, ఇవన్నీ ఇస్తారు మీకు. ఇన్ఫ్లోరసెన్స్ ఇంకా ఫ్రూట్స్ ఇస్తారు. ఆల్గేలు ఇంకా ఫంజైలోని నాస్టాకు, స్పైరోగేరా ఇవన్నీ మీకు ఇస్తారు. సో వీటిని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇది. దాంతో జిమ్నోస్పమ్స్ ఇంకా యాంజియోస్పమ్స్ నుంచి ఎఫ్ అన్నమాట. అంతే, డన్, అయిపోయింది. దీంతో మనకి బాటనీకి ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయిపోయినా. ఇప్పుడు నేను దాంతో ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో కొంతసేపట్లో చూపిస్తానులేండి. బట్ నెక్స్ట్ వచ్చేసి మనకి జువాలజీ ప్రాక్టికల్స్ పక్కకి వెళ్ళిపోదాం. సో లెట్ us గో ఫర్ జువాలజీ ప్రాక్టికల్స్. సేమ్ 30 మార్క్స్ ఉంటాయి జువాలజీ ప్రాక్టికల్స్ కూడాను. జువాలజీ ప్రాక్టికల్స్ లో ఏంటంటే నాన్న, ముందు మీకు మౌత్ పార్ట్స్, కాక్రోచ్ మౌత్ పార్ట్స్ అయినా, కాక్రోచ్ ది సెలైవరీ గ్లాండ్ అయినా, డైజెస్టివ్ సిస్టమ్ అయినా, అలాగే అర్థవామ్ ది డైజెస్టివ్ సిస్టము, అర్థవామ్ వచ్చేసి నర్వస్ సిస్టము, ఇవన్నీ యాక్చువల్గా చూపించమనేవారు, చేయమనేవారు. నేను యాక్చువల్గా చేశాను. యాక్చువల్గాను నేను యాక్చువల్గా కాక్రోచ్ ది సెలైవరీ గ్లాండ్ చూపించాను. ఓకే, అది. సో ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్గా రిమూవ్ చేస్తారు అనమాట. అర్థవాము, కాక్రోచ్ ది డైసెక్షన్స్ చేయడం రిమూవ్ చేస్తారు. డైసెక్షన్ చేయించకుండా మీకు లైవ్ మోడల్ లేదంటే ఒక చార్ట్ ఇచ్చేస్తారు. ఆ చార్ట్స్ నేను మీకు చూపిస్తాను. ఆ చార్ట్ చూసి మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, మీరు ఏం చేయాలి అంటే ఐడెంటిఫై చేయాలి ఇదేంటిది, నేను చేస్తుంది ఏమిటన్నది. సో మీకు ఏమేమి ఇస్తారో చెప్తాను. ఐడెంటిఫికేషన్కి ఒక మార్కు, ఆ పర్టికులర్ ఏదైతే చార్ట్ ఇచ్చారో అది చూసి వచ్చి కూర్చోవాలి. ఒక డయాగ్రామ్ వేయాలి మీరేను. లేబులింగ్ చేస్తే 2 మార్క్స్. టోటల్గా దీనికి ఎంత 6 మార్క్స్ దీనికి పడతాయి అనమాట. సో దాన్ని మీకు ఏవేవి వస్తాయో కూడా చూపిస్తాను అవండి. ఓకే, మీకు ఐదర్ అర్థవామ్ ది డైజెస్టివ్ సిస్టము, అర్థవామ్ ది నర్వస్ సిస్టమ్ ఇవ్వచ్చు. ఇవన్నిట్లో ఏదో ఒకటే వస్తుంది. అర్థవామ్ ది స్పర్మథీక ఇవ్వచ్చు, కాక్రోచ్ ఇవ్వచ్చు మౌత్ పార్ట్స్, కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ ఇవ్వచ్చు, కాక్రోచ్ నర్వస్ సిస్టము, హ్యూమన్ బీయింగ్ డైజెస్టివ్ సిస్టము, ఆర్టీరియల్ సిస్టము, వీనస్ సిస్టము, మేల్ అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ యూరినోజెనిటల్ లేదంటే రిప్రొడక్టివ్ సిస్టమ్, అది. సో ఇవన్నీ మీకు టోటల్గా 11 ఉన్నాయి. ఈ 11లో ఏదో ఒకటి వస్తుంది మీకు. అది ఫస్ట్ క్వశ్చన్, 6 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కెమిస్ట్రీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. మనకి కెమిస్ట్రీలో మనం ఏం చేస్తాం అంటే మనం ఏమైనా రియేజెంట్స్ ఇస్తారు, వాటి మధ్య రియాక్షన్ చేయించి రిజల్ట్స్ తెప్పిస్తాం కదా. షుగరు, స్టార్చ్ ఐడెంటిఫికేషన్ చేస్తాం కదా, కొంచెం అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన హ్యూమన్ ఫిజియాలజీతో సంబంధించింది ఇది. హ్యూమన్ ఫిజియాలజీలో మనం ఏం చూస్తామంటే స్టార్చ్ డైజెషన్ మన బాడీలో ఎలా జరుగుతుంది, అమైలేజ్ ద్వారా జరుగుతుంది. సో మీకు ఏమి ఇస్తారు, స్టార్చ్ ఇంకా అమైలేజ్ ఇస్తారు అనమాట. సో మీరు ఏం చేయాలి, మీరు స్టార్చ్ యాక్చువల్గా ఏదైతే ఉందో అది తీసుకొని అమైలేజ్తో రియాక్ట్ చేస్తే మనకి గ్లూకోజ్ ఫార్మ్ అవుతుందా, ఆ గ్లూకోజ్ని ఐడెంటిఫై చేయడానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసి గ్లూకోజ్ వచ్చిందని చూపించాలి. ఇది ఒక టైప్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు వీటికి ఏంటంటే ప్రిన్సిపల్ మీరు రాయాలి ఫస్ట్. దీంట్లో మీకు ఐడెంటిఫికేషన్, డయాగ్రామ్, లేబులింగ్ అంతే. దీంట్లో మీకు ప్రిన్సిపల్ ఏం రాయమనరు, కానీ దీంట్లో మీరు ప్రిన్సిపల్ రాయాలి. ఓకే, సో అందుకే మీకు ఒక్కొక్కరికి ఒక్కటి ఇవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకరికి క్వశ్చన్ 1 చేసుకోమంటున్నారు. ఓకే, వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ 1 ఏమున్నదో చూసుకొని రాసుకుని అంటున్నారు, రాయమంటున్నారు. ఇంకొంతమందిని క్వశ్చన్ 2 చేయమంటున్నారు. ఇంకొంతమందిని స్పాటర్స్ పంపించేస్తున్నారు. బాటనీలో కూడా ఈ మధ్య ఇలా చేస్తున్నారు. కొంతమందిని స్పాటర్లు చూసుకోండి అని పంపించేస్తున్నారు వాళ్ళని. ఇంకొక మందిని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే అందరూ ఒకే దగ్గర పడకుండా డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. ఆ స్పాటర్ల దగ్గరికి వెళ్ళి చూడు ఏంటిది అర్థమైందా చెప్పు నాకు ఆలియమ్మా ఏంటిది, కొలకేషియానా, రైజోమా, కోరమా, ఇది ఏమిటి ఇలాంటివి చేస్తారనేసి వాళ్ళకి అర్థమయ్యి ఒక్కొక్కళ్ళు వెళ్ళండి అంటారు స్పాటర్లకి. ఓకే, సో ఇలాంటివన్నీ చేయకూడదు. కాబట్టి మీరు ఇంకొక విషయం నాన్న, ఇలాంటివన్నీ పెంగితనాలు చేయడం పక్కన పెడితే మీది స్టడీస్ ఎప్పుడు రిస్క్లోకి రాకూడదు. సో అందుకే బీ వెరీ కేర్ఫుల్, మీరు ఇలాంటివన్నీ చేయకుండా ఉండాలి. ఓకే, సరేనా. సో ఆ విషయం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డన్. సరే, మీకు ఎంత వస్తుందో అంత చూసుకొని రాయండి. చూడండి, ఐడెంటిఫికేషన్కి ఒక మార్క్ ఉన్నది అన్నప్పుడు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి రాసేయండి. దాని గురించి ఏం తెలియపోయినా పర్వాలేదు, కానీ ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. అంటే మీకు ఎప్పుడైతే ఈ స్పాటర్స్ పెడతారో మీ కాలేజ్లో అప్పుడు మీరు వెళ్ళి చూడాల్సింది. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. సరే, అయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వచ్చినట్లయితే షుగర్ టెస్ట్ చేయాలి. ఏదైతే ప్రెసెన్స్ ఆఫ్ షుగర్ ఉందో అది చెక్ చేయాలి. దీంట్లో మీకు చెప్తాను ఏమేమి ఇస్తారు. ఒకటి మీకు ప్రిన్సిపల్ రాయాల్సి ఉంటుంది. మీకు ఐదర్ స్టార్చ్, అమైలేజ్ డైజెషన్ అంటే డైజెషన్ ఆఫ్ స్టార్చ్ అని ఇస్తారు, లేదంటే మీకు గ్లూకోజ్, లేదంటే లిపిడ్స్, లేదంటే ఆల్బమిన్ ఇస్తారు. సో దాంతో సంబంధించిన ఫస్ట్ ప్రిన్సిపల్ రాయాలి, దానికి ఒక మార్కు. ప్రొసీజర్కి ఒక 3 మార్కులు రాసి వెళ్ళి సైన్ చేయించుకోవాలి. నెక్స్ట్ వెళ్ళి మీరు ఎక్స్పెరిమెంట్ లైట్గా చేయాలి. కానీ ఎక్కువగా ఏంటంటే మీకు దీని రిజల్ట్స్ అవన్నీ ఎలా వస్తాయి ఏంటో మీకు ఒక ఐడియా ఇచ్చేసి ఉంటారు మీ కాలేజ్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు. సో అది గుర్తుపెట్టుకొని వెళ్తారు. అండ్ రిజల్ట్కి ఒక మార్క్ ఉంటుంది. రిజల్ట్ ముందు రాసి పెట్టేకండి. చూసారంటే మీకు అక్కడ మార్కులు కట్ చేసి పడేస్తారు, కాప్ పడతారు వాళ్ళు ఎక్స్టర్నల్. సో రిజల్ట్ ముందు రాయకూడదు ఎప్పుడు. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇది రాసిన తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే నేను మీకు చూపించేస్తున్నాను ఇప్పుడు మీకు ఏమేమి ఇస్తారు. ఓకే,
సో ఇప్పుడు ఐడెంటిఫై ద శాంపుల్లో మీకు డెమాన్స్ట్రేషన్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ బై సెలైవరీ అమైలేస్. సో సెలైవరీ అమైలేస్ ఏదైతే ఉందో దాని త్రూగా స్టార్చ్ డైజెషన్ ఎలా అవుతుంది. సో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మీ సెలైవ్ ఏదైతే ఉందో అది కలెక్ట్ చేసి దాని నుంచి డైజెషన్ చేసేయమనేవారు. ఓకే, అదొకటి ఉన్నది తలనొప్పి. సో కొన్ని చోట్ల అమైలేస్ ని ప్రొవైడ్ కూడా చేసేస్తారు అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ గివెన్ శాంపుల్, అయోడిన్ టెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. గ్లూకోజ్ కి వేరే వేరే టెస్ట్లు ఏవైతే ఉన్నాయో. ఓకే, దాని తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్ ఇన్ గివెన్ శాంపుల్స్, ఇంకా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆల్బుమిన్. వీటితో సంబంధించి స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి, అవి మీకు చెప్పేసి ఉంటారు, అవి ఇస్తారు అనమాట. సో అవి మీరు చేయాలి. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్కి వచ్చేసి మీకు 1 minute ఆగండి. ఈ క్వశ్చన్కి వచ్చేసి మనకి ఏమవుతుంది, టోటల్గా మీకు 5 marks ఉంటాయి దీనికి. ఓకే, సో దానికి 6 దీనికి 5 అయిన తర్వాత టోటల్గా ఎన్ని 11 marks. మనకి రికార్డ్ ఏదైతే ఉందో రికార్డ్కి మీకు 5 marks ఉంటాయి. ఇక్కడ మీకు హర్బేరియం లాంటివి ఏం లేవు కాబట్టి అక్కడ 6, అక్కడ ఒక 11 marks, ఇక్కడ 5 marks అయిపోగానే 16 marks అయిపోయి. ఇప్పుడు ఇంకా 14 marks ఏవైతే మిగిలేయో అవి మనకి స్పాటర్స్ కోసం అనమాట. 14 marks ఆలోచించండి, దాదాపు ఒక సగం మార్కులు స్పాటర్లకి. సో స్పాటర్లు చాలా బాగా నేర్చుకొని వెళ్ళాలి మీరు. ఇందులో నెంబర్ ఆఫ్ స్పాటర్స్ ఎక్కువ ఉంటాయి, బాటనీలో అయితే ఇంకా తక్కువ ఉంటాయి కానీ జువాలజీలో ఎక్కువ ఉంటాయి. సో స్పాటర్స్ నేర్చుకొని వెళ్ళాలి. స్పాటర్లో మీకు ఏం చేస్తారు అంటే ABCDEFG అనేసి 6 స్పాటర్లు పెడతారు. ఈ 6 స్పాటర్లో ఐడెంటిఫికేషన్కి ఒక 1/2 mark, ఇంకా డయాగ్రామ్కి ఒక 1/2 mark. ఐడెంటిఫై ఎందుకు చేశారు, దీన్ని ఎందుకు మీరు అలా రాశారు, ఇది ఎందుకు మీకు ఇప్పుడు యూస్ పంజియా టు లీచ్ వరకు ఇస్తారు. మీకు యూస్ పంజియా ఎందుకు అంటున్నారు, దీన్ని ఎందుకు మీరు దీన్ని యూస్ పంజియా అని ఐడెంటిఫై చేయగలిచారు. ఐడెంటిఫికేషన్ 2 పాయింట్లు ఉంటాయి, ఆ పాయింట్లు మీరు నేర్చుకొని వెళ్ళాలి. సో దానికి 1 mark పడుతుంది, టోటల్గా 2 marks. సో టోటల్గా 8 స్పాటర్లు ఉంటాయి, సారీ 6 కాదు, టోటల్ 7 స్పాటర్స్ ఉంటాయి. ABCDEFG 8 స్పాటర్లు ఉంటాయి, ఒకదానికి 2 14 marks. ఇప్పుడు ఏ స్పాటర్లు ఇస్తారు అంటే బేసిక్గా మనకి చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ ఇన్వర్టిబ్రేట్ స్లైడ్ అవుట్ ఇస్తారు. ఓకే, ఇన్వర్టిబ్రేట్ స్లైడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ ఇస్తారు. ఓకే, సో ఏమేమి ఇస్తారో కూడా నేను మీకు చూపించేస్తాను రండి. ఓకే, ఏలో బిలో సిలో ఏమేమి ఇస్తారో చూపిస్తాను రండి. 1 minute. అన్నిటికన్నా ఫస్ట్ ఇన్వర్టిబ్రేట్ స్లైడ్లోని అమీబా, యూగ్లీనా, పారామీషియం, హైడ్రా ఇవన్నీ ఇస్తారు. ఇన్వర్టిబ్రేట్ అది స్లైడ్, అది మైక్రోస్కోప్ లో చూడాలి. బి వచ్చేసి స్పెసిమెన్ అన్నమాట. 1 by 1 వెళ్ళి చూడాలి. చూస్తున్న వాళ్ళు పక్కన వెళ్ళి నించొని ఏంటో చెప్పు, మీకైనా తెలుస్తుందో చెప్పు ఇలాంటివన్నీ చేయకండి. దొరికారు అనుకోండి బయటికి తీసుకెళ్ళి నించోబెడతారు, లాస్ట్ 10 నిమిషాల్లో ఎగ్జామ్ రాసి ఇవ్వండి అంటారు. అలాంటివన్నీ చేస్తారు ఎక్స్టర్నల్, వాళ్ళకి ఎక్కకూడదు, మీరు ఎక్కించకూడదు. మీ మాని మీరు సపరేట్గా వెళ్ళండి. ఇప్పుడు ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అందులో మీకు వచ్చేసి యూస్పంజియా, ఒరేలియా, మెట్రీడియం లేదంటే అడెంషియా ఒకటి వస్తుంది, లివర్ ఫ్లూకు, టీనియా, ఆస్కారిస్ ఇవన్నీ మీకు పెట్టేస్తారు, స్పెసిమెన్స్ పెట్టేస్తారు అనమాట లీచ్ వరకు. ఓకే, సిలో వచ్చేసి ఇన్వర్టిబ్రేట్ స్పెసిమెన్స్ స్కోలోపెండ్రా నుంచి అనమాట. అది మనకి ఓన్లీ ఆస్కెల్మెంథస్ వరకు అయింది. సో మనకి అది ఆస్కెల్మెంథస్ వరకు అయింది కాబట్టి తర్వాత మనకి నెమటోడా వరకు అయింది కాబట్టి ఇక్కడ ఎర్త్వామ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎనలిడా టు హెమికార్డేటా వరకు కూడాను. సో స్కోలోపెండ్రా, హ్యూలస్, పెలైమాను, సిల్క్ మాత్, ఓకే, దాని తర్వాత అన్నీ ఉంటాయి మీకు, యూనియో, ఆస్టేరియాస్ వరకు మొత్తం ఉంటుంది, స్టార్ ఫిష్. ఓకే, ఇవి శాంపిల్స్ పెడతారు ఫర్ ఇన్వర్టిబ్రేట్. సి అయిపోయింది. డిలో హిస్టలాజికల్ స్లైడ్స్ అంటే ఏమిటి, టిష్యూస్ అనమాట. మనకి స్క్వామస్ ఎపిథీలియము, కాలమ్నార్ ఎపిథీలియము, కార్టిలేజు, బోను, బ్లడ్ స్మియరు, స్ట్రైటెడ్ ఇంకా అన్స్ట్రైటెడ్ మజిల్. స్ట్రైటెడ్ అంటే మీకు ఎక్కువగా మనకి ఏదైతే యాక్చువల్ గాను నార్మల్ మన స్కెలెటల్ మజిల్ ఉందో అది, అన్స్ట్రైటెడ్ అంటే స్మూత్ మజిల్స్ పెడతారు. ఓకే, అయింది. నెక్స్ట్ ఈ వచ్చేసి వర్టిబ్రేట్ స్లైడ్స్ లో మనకి వచ్చేసి స్టొమక్ ఒకటి, పొట్టదోటి పెడతారు, పొట్ట, ఇంటెస్టైన్, కిడ్నీ, లివరు, ఓకే, దాని తర్వాత ప్యాంక్రియాస్, టెస్టిస్, ఓవరీ వీటికి పెడతారు. లాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వర్టిబ్రేట్ స్పెసిమెన్స్. అవి వచ్చేసి మనకి వర్టిబ్రేట్స్ లోని ఏదైతే యాక్చువల్ గాను క్రాస్ సెక్షన్స్ ఉన్నాయో అవి పెట్టారు స్లైడ్స్. ఇవి మైక్రోస్కోప్ లో చూడాలి. ఇవి స్పెసిమెన్స్ మీకు మోడల్స్ ఉంటాయి. సో షార్కు, రోహు, కట్ల, సిరినియా, ఫ్రాగు, స్టేక్ ఇవన్నీ ర్యాబిట్ వరకు మీకు వస్తాయి. లాస్ట్ అండ్ ద ఫైనల్ జాయింట్స్ వస్తాయి జీ. సో ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి, బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింజ్ జాయింట్, పైవెట్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్ ఇవన్నీ మీకు వస్తాయి. సో టోటల్ గా మీకు వచ్చేసి 30 marks దీని త్రూగా కవర్ అవుతాయి. నౌ మీ అందరికీ ఒక క్లియర్ ఐడియా వచ్చేసిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాటనీ, జువాలజీ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయో, స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అర్థమైంది, వేరే వేరే మార్క్స్ ఎలా అవార్డ్ చేస్తారో మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ చర్యలు ఏమిటి, ఇంకా లాస్ట్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి వెన్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎగ్జామ్. అన్నిటికన్నా ఫస్ట్ మీ మెటీరియల్స్ మీరు క్యారీ చేస్తూ యూ షుడ్ క్యారీ అ హాల్ టికెట్. సో దానికన్నా ముందు అందుకే నేను మీకు కొన్ని ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్ హియర్. ఆగండి, ఇక్కడ నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. 1 minute. ఓకే, రైట్. సో ఇక్కడ నేను మీకు ఏం చూపిద్దాం అనుకున్నానంటే
ఏవైతే యాక్చువల్గా మీకు శాంపిల్స్ పెడతారో నేను మీకు అవి చూపిద్దాం అనుకున్నాను. 1 minute ఆగండి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే నాన్న గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఓకే, దట్ ఈస్ మీ హాల్ టికెట్ మీరు తీసుకొని వెళ్ళాలి అట్ ఎనీ కాస్ట్, అది మర్చిపోకండి. ఓకే, మీరు ఎప్పుడైతే వెళ్తున్నారో అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే ప్రాక్టికల్స్ బాటనీ అయినా జువాలజీకి అయినా హాల్ టికెట్ తీసుకొని వెళ్తారు. హాల్ టికెట్ ఓన్లీ ఐపీ ఎగ్జామ్ మనం థియరీ ఎగ్జామ్ రాసుకున్నప్పుడే కదా ప్రాక్టికల్స్ కింద అనుకుంటాం, కాదు. హాల్ టికెట్ దీనికి కూడా చాలా ఇంపార్టెంట్ అడుగుతారు. రెండోది వెళ్ళగానే మీకు ఏం చేస్తారంటే మీకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఓకే, ఆ బుక్లెట్ లో ఫస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. చక్కగా కూర్చొని ఫస్ట్ ఎంటర్ చేసేయండి, ఇటు అటు తిరిగి చూడకండి. దానికి ఒక టైం ఇస్తారు కొంచెం. వచ్చిన అరగంట వరకు మీకు కొన్ని పనులు చేయమంటారు, అవి చేయాలి. ఫస్ట్ టెన్షన్ పెట్టేస్తారు కొంచెం అనమాట, భయపెడతారు కొంచెం. వచ్చిన ఎగ్జామినర్స్ ఏంటంటే ఓకే మీకు కొంచెం భయపెడతారు అనమాట. మీరు వెళ్ళగానే అంత ఈజీగా అనిపించకూడదు కదా, మీకు చాలా టఫ్ గా అనిపించింది. మీరు చెప్పాలి బయటికి వెళ్ళిన తర్వాత, అమ్మో ఎగ్జామినర్ పిచ్చ టఫ్ అని చెప్పాలి మీరు వీళ్ళందరికీ. ఆ రావాలంటే మీకు వచ్చిన 10 నిమిషాల వరకు కొంచెం భయపెట్టేస్తారు మిమ్మల్ని. ఓకే సరే, సో అందరూ భయపడాలి. కొంచెం భయపడిన తర్వాతే మనకి స్ట్రిక్ట్ గా ఉన్నారని అర్థమై సరిగ్గా చేస్తారని అందరూ. సో బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్ ఇచ్చిన తర్వాత మీకు ఏం చేయాలో చెప్తారు. దీనికి ఏమో ఇంకా ప్రిన్సిపల్ రాసి పెట్టుకోండి, లేదంటే ఇది చేసి పెట్టండి, ఇలా చేయండి, అలా చేయండి, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్ గా మెల్లిగా ఫాలో అండి. అర్థం కావట్లేదు అనుకోండి, భయం వేస్తున్నది అనుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ నన్ను అడగద్దు, వెళ్ళి వాళ్ళకి తిక్కులెక్కు ఉంటుంది. ఇంటర్నల్స్ని అడగండి. మీరు ఏదైతే ఎక్స్టర్నల్స్ వస్తున్నారో వాళ్ళు కాకుండా ఇంటర్నల్స్ని అడగండి. మీ కాలేజ్లో లెక్చర్ ఎవరైతే వాళ్ళని మెల్లిగా సరే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సార్, ఏం చేయాలో తెలియట్లేదు, కొంచెం చెప్పండి సార్. వాళ్ళు మీకు కొంచెం వాళ్ళు మీ ముందు కొంచెం అరుస్తారు లైట్గా, వీళ్ళు ముందు చూపించుకోవడానికి అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ, అయినా కూడా తెలియదా నీకు అనేసి అంటారు. దాని తర్వాత లైట్గా వెళ్ళి మీకు మనకి కొంచెం గైడ్ చేస్తారు. సో వాళ్ళని వెళ్ళి అడగండి. ఇంటర్నల్స్ వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు కొంచెం చెప్తారు ఏం చేయాలి కూల్గా. ఓకే, అది మీకు డౌట్ వస్తున్నదంటే వాళ్ళని అడగచ్చు మీరు. మూడోది వచ్చేసి మీరు ఏం చేయొచ్చు అంటే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మీరు చేయొచ్చో, ఓకే, దట్ ఈస్ ఓకే మీ మెటీరియల్స్ మీరే తీసుకెళ్ళాలి. ఏదైతే యాక్చువల్గా మెయిన్గా మీకు స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయో నాన్న, మీ స్టేషనరీ ఐటమ్స్ మీరే తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఈ స్టేషనరీ ఐటమ్స్లో ఏమేమి వస్తాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేషనరీ ఐటమ్స్ ఆర్ ద ల్యాబ్ ఐటమ్స్ దట్ యూ షుడ్ క్యారీ. స్టేషనరీ లేదంటే ల్యాబ్ ఐటమ్స్ ఏవైతే మీరు క్యారీ చేయాలో దాంట్లో వచ్చేసి అన్నిటికన్నా ఫస్ట్ మీ ఓన్ పెన్, బ్లూ ఇంకా బ్లాక్ పెన్ ఏదైనా ఉందో అది. ఓకే, దాని తర్వాత పెన్సిల్, దాని తర్వాత ఇరేజరు, దాని తర్వాత షార్ప్నర్ అయినా, దాని తర్వాత స్కేల్ అయినా, ఇవన్నీ మీరే క్యారీ చేసుకొని వెళ్ళండి. అంతే, ఇరేజర్ మీద చిన్న చిన్న చీటీలు ఏం పెట్టుకోవద్దు. స్టేషనరీలో చీటీలు రావు సార్, స్టేషనరీలో పేజీలో నోట్బుక్స్ కూడా వస్తాయి కదా, అందులో చీటీలు కూడా మీరు తీసుకెళ్ళొచ్చేమో అని అనుకోవద్దు. అలాంటివన్నీ చేయకండి. ఓకే, అది కాకుండా చాలా మందికి ఇలాంటి టాలెంట్లు ఉంటాయి, ఇరేజర్ల మీద రాసుకుంటూ వెళ్తారు. ఇరేజర్ల మీద ఏం రాసుకోకుండా చక్కగా తీసుకెళ్ళండి. ఆ ఇరేజర్ చెక్ చేసి మీకు ఏమైనా దొరికిపోయారు అనుకోండి, వేరే లెవెల్లో ఉంటుంది, అది వద్దు. రెండోది బాటనీ ప్రాక్టికల్స్కి అయితే మీరు 4 steps తీసుకెళ్ళాలి అట్ ఎనీ కాస్ట్. 4 steps ఎస్పెషల్గా బాటనీ ప్రాక్టికల్స్ వాళ్ళకి చెప్తున్నాను. దాని తర్వాత మనకి వాచ్ గ్లాస్ ఒకటి తీసుకెళ్ళాలి. ఓకే, దాని తర్వాత పాయింట్ ప్రెస్ ఒకటి. ఓకే, 4 steps, వాచ్ గ్లాసు, దాని తర్వాత పాయింట్ ప్రెస్ ఒకటి, ఇంకా ఏవో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి నాన్న. ఓకే, గుర్తొస్తే చెప్తాను ఇంకొకసారి మళ్ళీ. ఓకేనా, మెయిన్గా ఈ 3 మీకు ఉండాలి. 4 steps మెయిన్గా మీకు ఎక్స్పెరిమెంట్ 2లో పనికి వస్తుంది. దాని తర్వాత చిన్న పెన్, ఓకే, పేపర్ పెన్ ఉంటుంది, అది పేపర్ పెన్ కూడా కావాలంటే తీసుకెళ్ళచ్చు మీరు. దాని తర్వాత వచ్చేసి ఇంకేమైనా ఎక్స్పెరిమెంట్స్ మీకు ఉన్నాయా, మీకు వచ్చేసి మీరు ఇక్కడ స్టేషనరీలో రౌండర్ కూడా కుదిరితే తీసుకెళ్ళచ్చు. ఫ్లోరల్ డయాగ్రామ్ వేయడానికి ఒక ఏరియాలో ఎంత వేయాలో స్పేస్ తెలిసిపోతుంది, అదైనా మీరు చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఐటమ్స్ దట్ యూ షుడ్ క్యారీ. ఓకే, అది కాకుండా మ్యాక్సిమం మిగతా అన్నీ అయితే మీకు అక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, సో మీరేం తీసుకెళ్ళక్కర్లేదు. ఓకే, డన్, అయిపోయింది. ఇది కాకుండా మీకు ఎలాగో మీకు తెలుసు. ఓకే, బాటనీ ప్రాక్టికల్స్కి అయితే రికార్డ్ ఎలాగో కావాలి, రికార్డు ఇంకా హర్బేరియం మనకి ఎలాగో జువాలజీలో ఉంటుంది, బాటనీలో ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు క్యారీ చేయాలి. దీని తప్ప ఇంకేం అనవసరంగా క్యారీలు చేయకండి. ఓకే, అది డన్, అయిపోయింది అన్న. ఇంతవరకు మనకి ఈ విషయం క్లియర్ అయిపోయిందంటే మీకు కొన్ని డయాగ్రామ్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి టెఫ్రోజియా పర్ప్యూరియా ఏదైతే ఉందో. ఓకే, ఏదైతే టెఫ్రోజియా ఉందో, ఓకే, టెఫ్రోజియా పర్ప్యూరియా ఇది వచ్చేసి. దాని తర్వాత మనకు వచ్చేసి టెఫ్రోజియా పర్ప్యూరియా అయిన తర్వాత మనకి ఇలా వేయాలి మీరు, ఇటు వెగ్గిలా వేసి ఈ డయాగ్రామ్స్ మీరు అన్ని వేయాలి. ఓకే, దాని తర్వాత ఇది వచ్చేసి మనకి ఏంటంటే యాక్చువల్గాను దత్తూరా మెటల్ అనమాట. ఇది దత్తూరా ప్లాంట్, ఇది వచ్చేసి దత్తూరా. ఓకే, ఇదే నాకు వచ్చింది యాక్చువల్గా, నాకు ఎగ్జామ్లో ఇదే వచ్చింది. ఇవన్నీ మీరు డయాగ్రామ్స్ వేసుకోవాలి చెప్తున్నాను. ఇటు వెగ్గు పూర్తిగా వేసి మీరు అవన్నీ డయాగ్రామ్స్ వేస్తేనే మార్కులు పడతాయి, అన్నిటి గురించి రాయాలి మీరు. లాస్ట్ వచ్చేసి ఇది ఆనియన్స్, ఇలాగే ఇస్తారు మీకు యాక్చువల్గాను. ఓకే, ఉల్లిగడ్డ పెట్టేస్తారు అప్పుడప్పుడు తెచ్చి. ఓకేనా, సో ఇది వచ్చేసి ఆలియం సెప్ప, లేదంటే దాని ఇన్ఫ్లోరెసెన్స్ అయినా ఇస్తారు అప్పుడప్పుడు.
మీకు ఇన్ఫ్లోరెసెన్స్ ఇచ్చినా మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇలా మీరు పూర్తిగా రాయాలి. రాసిన తర్వాత దాని గురించి పూర్తిగా రాసుకొని రావాలి, మీరు మొత్తం అన్నీ రాయాలి. ఓకే, అది డన్ అయింది. ఇది వచ్చేసి బాటనీ ప్రాక్టికల్స్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మీకు పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్. ఇది వచ్చేసి మీ పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్. ఇది ఇలా కనిపిస్తుంది కొంచెం, మీరు ఇలా చేయాలన్నమాట. పెన్ను పెట్టాలి ఇలా ఒకటి. దాని తర్వాత దాని నుంచి మనకి కొంచెం నీళ్ళు ఎంటర్ అవ్వడానికి ఈజీ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ప్యూర్ వాటర్ని తీసుకుంటారు. ప్యూర్ వాటర్ను పొటాటో ట్యూబ్స్ స్వెల్ అవుతాయి. ఓకే, ఆస్మోసిస్ త్రూగా. అది రిచ్ షుగర్ సొల్యూషన్లో పొటాటో ట్యూబ్స్ ష్రింక్ అవుతాయి అనమాట. అది సో ఈ 2 ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక టర్జిట్ సెల్. ఇది ఓకే, టర్జిట్ సెల్ని ఎప్పుడైతే సాల్ట్ సొల్యూషన్లో పెడతామో అది ప్లాస్మోలైజ్ అవుతుంది. ఇది ప్లాస్మోలైజ్డ్ సెల్. ఇది ఒక ప్లాస్మోలైజ్డ్ సెల్. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ వచ్చిన మనకి ఏంటంటే కాల్షియం క్లోరైడ్ పేపర్ ఏదైతే ఉందో ఇది. ఓకే, సో కాల్షియం క్లోరైడ్ ఎక్స్పెరిమెంట్లోని 2 స్లైడ్లు ఉండాలి మీ దగ్గర. కాల్షియం క్లోరైడ్ పేపర్ వాళ్ళే ఇస్తారు, స్లైడ్లు మీరు తీసుకెళ్ళాలి. పెట్టిన తర్వాత రబ్బర్ బ్యాండ్ తోటి చుట్టేస్తారు. చుట్టేసి ఉంచేస్తే ఆ నీరు రిలీజ్ అవుతుంది కదా ట్రాన్స్పిరేషన్ ద్వారా, దాంట్లో ఆ ప్లాంట్లోనే పెట్టేయాలి డైరెక్ట్గా వెళ్ళి మీరు. ఓకే, దాంట్లో కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ కలర్ మారుతుంది. చాలా ఈజీ ఎక్స్పెరిమెంట్ ఇది కంపారిటివ్గా. ఓకే, దాని తర్వాత మనకి ఇది పేపర్ క్రోమాటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్. ఇది ఓకే, ఇది వచ్చేసి మనకి పేపర్ క్రోమాటోగ్రఫీ. అది సో అయిపోయింది అన్న. ఇది నాకైతే పేపర్ క్రోమాటోగ్రఫీ వచ్చింది. నేను యాక్చువల్గా పేపర్ క్రోమాటోగ్రఫీ చేశాను యాక్చువల్గా నాకు వచ్చినప్పుడు. డన్. ఓకే, ఇప్పుడు నాన్న జియాలజీ ప్రాక్టికల్స్లో చూసుకున్నట్లయితే మీకు ఇలాంటి చార్ట్స్ ఇస్తారు. డైజెస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అర్థవంది ఇది. దాని తర్వాత నర్వస్ సిస్టమ్ వచ్చేసి అర్థవంది. ఓకే, ఇది వచ్చేసి స్పర్మథీకే. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి మౌత్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, మౌత్ పార్ట్స్లోని హైపోఫారింగ్స్, మ్యాండిబల్స్, మ్యాగ్జిల్లా, ఇవన్నీ ల్యాబ్రము, ఇంకా లేబియము అన్ని రాస్తారు. దాని తర్వాత ఇది వచ్చేసి అర్థవంది డైజెస్ట్ సిస్టము, అర్థవంది నర్వస్ సిస్టమ్. ఇవన్నీ నోట్స్ నేను మీకు టెలిగ్రామ్లోని చీట్ షీట్లో అన్ని చోట్ల మీకు దొరికిపోతాయి. డోనేట్ టు వరీ, త్వరగానే వచ్చేస్తాయి నోట్స్. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది వచ్చేసి డైజెస్టివ్ సిస్టము. ఓకే, హ్యూమన్స్లోని ఇది ఆర్టీరియల్ సిస్టము, ఇది వీనస్ సిస్టము. ఓకే, ఇది ఆర్టీరియల్ సిస్టము. ఆర్టీరియల్ సిస్టమ్ అంటే బేసిక్గా ఈజీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఆర్టీరియల్ సిస్టంలో మనకి ఓకే మనకి రెడ్ కలర్ వెయిన్స్ ఎక్కువ కనిపిస్తాయి, ఆర్టరీస్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి బ్లూ కలర్ వెయిన్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో ఇది మనకి వీనస్ సిస్టమ్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇంకా ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అది నాన్న. సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న, అయిపోయింది. మిగతావన్నీ అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీకు చిన్న చిన్న విషయాల గురించి ఏమైనా మీకు కింద డౌట్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నేను డెఫినెట్గా వచ్చి దానికి రిప్లై ఇస్తాను. హోప్ దిస్ పర్టికులర్ వీడియో వాజ్ రియలీ యూస్ఫుల్ ఫర్ యూ. ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఆల్ ద బెస్ట్ నాన్న. టెన్షన్ పడకుండా వెళ్ళండి. నేను చెప్పిన మెటీరియల్స్ గ్యారంటీగా తీసుకొని వెళ్ళండి. ఇంకా అస్సలు కూడా అక్కడ వెళ్ళి డిస్కషన్స్ మొదలెట్టకండి. ఓకే, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి అస్సలు చేయకండి. మాకు తెలుసు ఇవన్నీ మీరు ఆలోచించుకొని వెళ్తారు. నువ్వు నాకు ఇది చెప్తావు, నేను ఈ సెక్షన్ చదువుకొని వస్తాను, నువ్వు అది చదువుకొని రా, మన ఇద్దరం హెల్ప్ చేసుకుందాం అని. అది వర్కౌట్ కాకపోతే పెద్ద టోపీ అవుతుంది, బిస్కెట్ అవుతుంది. సో అలాంటి బిస్కెట్లు మీరు కాకుండా అవ్వాలి అంటే చక్కగా మీరు చదువుకొని కొంత వెళ్ళండి. అట్లీస్ట్ కొంచెం ఐడియా పెట్టుకొని వెళ్ళండి. సో దాట్ అక్కడికి వెళ్ళి బ్లాంక్గా నించోకుండా ఎంతో కొంత మీరు రాయగలగాలి. ఓకేనా? ఇంకా భయపడకండి. ఎక్స్టర్నల్ మిమ్మల్ని ఫెయిల్ చేయడానికి రారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, ఇంక ఎగ్జామ్ స్ట్రిక్ట్గా నడుస్తున్నది అని చూపించడానికి ఉంటారు వాళ్ళు. వాళ్ళది ఏంటంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి స్టూడెంట్స్కి. అంతేగాని ఏమీ నాలెడ్జ్ లేకుండా చదవకుండా వచ్చే ఎగ్జామ్లు ఎలా ఇస్తున్నారు, మేము ఎందుకు పాస్ చేయాలి వాళ్ళని అని ఉంటుంది వాళ్ళకి. అంతేగాని ఫెయిలే చేద్దామని ఎవరు రారు, ఎవ్వరు ఫెయిల్ చేద్దామనే రారు. ఓకే, గుర్తుపెట్టుకోండి విషయం. సో బాగా చదువుకోండి అన్న. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, డూ వెల్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీ ఎగ్జామ్ అయిందంటే మీకు ఎంతవరకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందో. కుదిరితే అది కూడా తర్వాత చెప్తారు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాన్న. బై బై, టేక్ కేర్, నైస్ డే. థ్యాంక్ యూ.